సమాసాలన్నీ ఒకసారి రివిజన్ చేద్దామండి. ఇక్కడ మనకి 6th క్లాస్కి వచ్చేసరికి అర్థవంతమైన చూడండి, ఇక్కడ అర్థవంతమైన సమాసం అంటే ఏమిటో మనకి ఇవ్వడం జరిగింది. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమని, సమాసంలోని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. పూర్వపదము ఉత్తర పదము, సందుల్లో పూర్వపదము పరపదం ఉంటుంది, ఇక్కడ ఉత్తర పదం అని ఉంటుంది. ఇక్కడ సరస్వతీ మందిరం, సరస్వతీ మందిరం అంటే సరస్వతి యొక్క మందిరం, సరస్వతి యొక్క మందిరము. పై ఉదాహరణలో సరస్వతి అనేది పూర్వపదము, మందిరము అనేటటువంటిది ఉత్తర పదము. ఇలా సమాసాలు అనేటటువంటివి ఏర్పడతాయి. మనకి ఎక్కువగా ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం గురించి ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి. ద్వంద్వ సమాసం అంటే సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి. రెండు పదాలు కూడా ఉన్నమ్మా, సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, సూర్యచంద్రులు, సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును, సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. ఇక్కడ మనం విడదీసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా సింగులర్ ఫామ్లోనే రావాలి. ఇవి సూర్యుడులు చంద్రుడులు, ఇక్కడ సూర్య చంద్రుడు అని ఉంది, ఇక్కడ బహువచనంలో ఉంటుంది, కానీ ఇక్కడ విడదీసినప్పుడు మాత్రం ఇది సింగులర్లోనే ఉండాలన్నమాట. సూర్యుడును చంద్రుడును అని రావాలి. తల్లియును తండ్రియును, రామలక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును అలా రావాలి. రాముడు తల్లిలు తండ్రులు అలా రాకూడదు. తల్లియును తండ్రియును, లు అనేటటువంటిది రాకూడదు అనమాట. నెక్స్ట్ వన్, రాత్రింబవళ్ళు, రాత్రియును పవలుయును, రాత్రియును పవలుయును. నెక్స్ట్ బంధుమిత్రులు, బంధువులను మిత్రులను, బంధుమిత్రులు అంటే బంధువులను మిత్రులను. నెక్స్ట్ బాల బాలికలు, బాలురను బాలికలను, బాలురను బాలికలను. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. బాల బాలికలు అంటే బాలలును బాలికలను కాదు, బాలురను బాలికలను అని అర్థం. బంధుమిత్రులు అంటే బంధువులను మిత్రువులను. నెక్స్ట్ రాత్రింబవళ్ళు అంటే రాత్రియు పవలయును, రాత్రియును పవలియును అని రాసుకోవాలి. నెక్స్ట్ వన్, రోషమును ఆవేశమును, రోషావేశాలు, రోషమును ఆవేశమును రోషావేశములు. నెక్స్ట్ అన్నయును తమ్ముడును, అన్నదమ్ములు. కూరయు కాయయు, చూడండి అమ్మా, కూరయు కాయయు, కూరగాయలు. ఓకేనమ్మా, కూర ప్లస్ కాయలు కాదు, కూరయు కాయలు కాదు, కూరయు కాయయు, ఇక్కడ కూడా సింగులరే వస్తుంది. నెక్స్ట్ వన్, మనకి ఇవన్నీ తెలిసినవే కదమ్మా. డూము ఊలు ప్రథమ విభక్తి. అండ్ నిన్ను నిన్ను నున్ను, నిన్ను నున్ను లన్న కూర్చి గురించి ద్వితీయ విభక్తి. కానీ నన్ను అనేటటువంటిది మాత్రం సప్తమి విభక్తిలో వస్తుంది, చూసుకోండి. నిన్ను నున్ను లన్, నిన్నన్ లన్ కాదు, నిన్ను నున్ను లన్లో ద్వితీయ విభక్తి వస్తుంది. నన్ను అనేటటువంటి ప్రత్యయం మాత్రం సప్తమి విభక్తికి వస్తుంది. నెక్స్ట్ చేతం చేను తోడంతోనూ తృతీయ తత్పురుష. కొరకనికై చతుర్థి, వలన కంటెన్ పట్టి పంచమి విభక్తి. కిన్కిన్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. ఓయి ఓరి ఓషి ఇవి సంబోధన ప్రథమ విభక్తి, అవ్యయాలు ఇవి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మళ్ళీ ఇక్కడ మనకి మీదన ఫిల్ చేయమని ఇచ్చారు, మనం కిందన ఫిల్ చేసినవి ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం. అక్క చెల్లెళ్ళు, అక్కయును చెల్లెయును ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును, తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ తండ్రి కొడుకులు, తండ్రియును కొడుకుయును, తండ్రియును కొడుకులను ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ధర్మాధర్మములు, ధర్మాధర్మములు అంటే ధర్మమును అధర్మమును, ధర్మాధర్మములు అంటే అందులోనే అధర్మం అనేటటువంటి వర్డ్ ఉంది. ధర్మమును అయితే కాదు, ధర్మాధర్మములు అంటే ధర్మయును అధర్మయును అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాప పుణ్యములు, పాపమును పుణ్యమును, పాపమును పుణ్యమును ద్వంద్వ సమాసం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే అందచందాలు ఉంది. అందచందాలు, అందమును చందమును, అందచందాలు అంటే అందమును
చందమును, ఇది కూడా ద్వంద్వ సమాసం. నెక్స్ట్ కాలు చేతులు, చూడండి ఇక్కడ సా వచ్చింది కానీ ఇక్కడికి వచ్చేసరికి చేతులు వస్తుంది, కాళ్ళును చేతులును. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడును, ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసమే అవుతుంది. నెక్స్ట్ రెండైన చేతులు, రెండు చేతులు, రెండైన చేతులు, ఇది చూడండి ద్విగు సమాసం. ద్విగు సమాసంలో ఏమవుతుంది, సంఖ్య మొదటి పదం అనేటటువంటిది సంఖ్యని కలిగి ఉంటుందన్నమాట. పూర్వపదము సంఖ్యని కలిగి ఉంటుంది. రెండైన చేతులు, రెండు చేతులు, మూడైన మాసాలు, మూడు మాసాలు, ఐదుగురైన పిల్లలు, ఐదుగురు పిల్లలు, ఇలా అన్నమాట. నెక్స్ట్ 7th క్లాస్లో యశోదమేను, యశోదమేను అనేటటువంటిది మనకి ఇక్కడ ఉంది చూడండి. యశోదమేను అంటే యశోద యొక్క మేను, యశోద యొక్క మేను. చిన్న శిశువు, చిన్ని శిశువు అంటే చిన్నిదైన శిశువు. యశోద యొక్క మేను షష్ఠీ తత్పురుష, చిన్నిదైన శిశువు విశేషణ పూర్వపదము. నెక్స్ట్ వేషభూషములు, వేషభూషములు అంటే వేషము భూషణములు, ఇదేమవుతుంది ద్వంద్వ సమాసం. వేషభూషణములు అంటే వేషము మరియు భూషణములు, భూషణములు. నెక్స్ట్ పెద్ద పొట్ట, పెద్ద పొట్ట అంటే పెద్దదైన పొట్ట, విశేషణ పూర్వపదం. చింతకాయలు, చింత అను పేరుగల కాయలు, సంభావన పూర్వపద కర్మధారయం. చింత అను పేరుగల కాయలు. నెక్స్ట్ మనకి 7th క్లాస్లో ఒక దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 8th క్లాస్. 8th క్లాస్కి వచ్చేసరికి పాడి పంటలు, పాడి పంటలు అంటే పాడియు పంటలు, పాడియు పంటయు. చూడండి పాడియు పంటయు ద్వంద్వ సమాసం అన్నమాట. 4 వేదాలు, 4 వేదాలు అంటే 4 సంఖ్య గల, ఆల్రెడీ సంఖ్య వచ్చింది కాబట్టి 4 సంఖ్య గల వేదాలు. సిరి సంపదలు, సిరియు సంపదయు, సిరియు సంపదయు ద్వంద్వ సమాసము. 6 కోట్లు అంటే 6 సంఖ్య గల కోట్లు, ద్విగ సమాసం. మనకి ఎక్కువగా ద్విగ సమాసము ద్వంద్వ సమాసమే టెక్స్ట్ బుక్లు ఇచ్చారు కాబట్టి మనకి ఎగ్జామ్లో కూడా ద్విగ సమాసం ద్వంద్వ సమాసం మీద బిట్లు వస్తున్నాయి అన్నమాట. తల్లిదండ్రులు అంటే తల్లియు తండ్రియు, తల్లియు తండ్రియు ద్వంద్వ సమాసం. 4 దిక్కులంటే 4 సంఖ్య గల దిక్కులు. అన్నదమ్ములు, అన్నయ్యు తమ్ముడు. నెక్స్ట్ అష్ట దిక్పాలకులు అంటే అష్ట సంఖ్య గల దిక్పాలకులు, ద్విగ సమాసం. అర్థమైందండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి విశేషణము మరియు నామవాచకము, నామవాచకము మరియు విశేషణాల యొక్క కలయికతో ఏర్పడేటటువంటి సమాసాన్ని ఏమంటారంటే కర్మధారయ సమాసం అని అంటారు. నామవాచకంతో మరియు విశేషణాలు రెండింటి యొక్క కలయికతో ఏర్పడేదే కర్మధారయ సమాసం అన్నమాట. ఇక్కడ చూస్తే ఈ కర్మధారయ సమాసంలో ఎన్ని రకాలు ఉంటాయి, విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, అలాగే ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం, ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇందులో చూడండి ఉన్నతమైన వ్యక్తిత్వం అనేటటువంటిది ఇచ్చారు. ఉన్నత వ్యక్తిత్వం, దీన్ని ఎలా విడదీస్తాం, ఉన్నతమైన వ్యక్తిత్వంగా విడదీస్తాం. అదే సమాస విగ్రహవాక్యం అనేటటువంటిది అలా రాస్తాం. ఇందులో ఉన్నతం అనేటటువంటిది విశేషణం పూర్వపదంగా ఉంది, పూర్వపదంగా ఉన్నతమైన అనేటటువంటి విశేషణం ఉంది. వ్యక్తిత్వము అనేటటువంటిది నామవాచకము ఉత్తర పదంగా ఉంది. ఈ వ్యక్తిత్వం అనే నామవాచకం రెండవ పదము అంటే ఉత్తర పదంగా ఉంది. అదేంటిది, ఇది నామవాచకము. అంటే విశేషణం అనేటటువంటిది పూర్వపదంగాను, నామవాచకం అనేటటువంటిది ఉత్తర పదంగాను ఉంది. కాబట్టి పూర్వపదమైనటువంటి విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా ఇది చెప్పబడుతుంది అన్నమాట. చిరునవ్వు అంటే చిరుతైన నవ్వు, చిరుతైన నవ్వు. చూడండి చిరు అయినా కాదు, చిరుతైన నవ్వు. చిరు అనేది విశేషణం కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమే అవుతుంది. నెక్స్ట్ ఆదర్శ భావాలు, ఆదర్శమైన భావాలు. ఇక్కడ కూడా ఆదర్శం అనేటటువంటిది విశేషణం పూర్వపదంగా వచ్చింది కాబట్టి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ దాన గుణము, దానమనిడి గుణమమ్మ, దానమనిడి గుణము అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. అవధారణ పూర్వపద ఎందుకంటే ఇక్కడ అనేది అంటే మీనింగ్ని బట్టి అర్థవంతంగా మార్చాలి మనం. విగ్రహవాక్యం అనేటటువంటిది దానమైన గుణం అని మనం చెప్పకూడదు, దానం అనేటటువంటి గుణం. ఆ గుణం ఎలాంటిదంటే దానం అనేది గుణం కాబట్టి ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం అయినప్పటికీ షష్ఠీ తత్పురుష సమాసంకి కు యొక్క అనేటటువంటి విభక్తులు ఎలా ఉపయోగిస్తున్నారంటే
విశ్వహితము. విశ్వహితం అంటే విశ్వమునకు హితము. విశ్వహితము విశ్వమునకు హితము. నెక్స్ట్ సత్పురుష నివాసము. సత్పురుషుని యొక్క నివాసము. పరోపకారం, పరులకు ఉపకారం, పరులకు ఉపకారము. గురు చరణములు, గురువు యొక్క చరణములు. చూడండి, కొన్నింటికి కు వచ్చింది, కొన్నింటికి యొక్క వచ్చింది. విశ్వహితం అంటే విశ్వమునకు హితము. సత్పురుష నివాసం అంటే సత్పురుషుని యొక్క నివాసము. పరోపకారం అంటే పరులకు ఉపకారము. గురు చరణములు అంటే గురువు యొక్క చరణములు. చూడండి, కు వచ్చినా యొక్క వచ్చినా కిన్ కున్ యొక్క అంటాము. కి కున్ యొక్క ఈ మూడు దేదొచ్చినా సరే షష్ఠీ తత్పురుష సమాసమే అవుతుందన్నమాట. కిన్ కున్ యొక్క ఏదొచ్చినా సరే షష్ఠీ తత్పురుష సమాసమే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. జననీ జనకులు. జననీయును జనకుడును ద్వంద్వ సమాసం అవుతుంది. ఘనసారము మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. ఘనసారము అనేటటువంటిది ఘనము వంటి సారము కలది. బహువ్రీహి సమాసం. మొన్న మనకి బహువ్రీహి సమాసం ఇచ్చారు, ముక్కంటి అనేటటువంటిది. 3 కన్నులు కలవాడు అని. వంటి చూడండి, వంటి కలది కలవాడు అనేటటువంటిది వస్తే బహువ్రీహి సమాసము. కలది కలవాడు అని వస్తే బహువ్రీహి సమాసం. ఘనసారము అంటే ఘనము వంటి సారము కలది, బహువ్రీహి సమాసము. చిత్తశుద్ధి, చిత్తము నందు శుద్ధి, చిత్తము యొక్క శుద్ధి ఏదైనా రాయొచ్చంట. చిత్తము నందు శుద్ధి లేదా చిత్తము యొక్క శుద్ధి. నందు అందున్నన్ను సప్తమి తత్పురుష, యొక్క అంటే షష్ఠీ తత్పురుష. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఎర్రరాళ్ళు. ఎర్రరాళ్ళు అంటే ఎర్రవైన రాళ్ళు. అక్కడ విశేషణం అనేటటువంటిది ఎరుపు తెలుపు ఇవన్నీ రంగులు సూచించేది విశేషణమే కదా. ఎర్రవైన రాళ్ళు విశేషణం పూర్వంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 9 కోట్ల రూపాయలు. 9 కోట్ల సంఖ్య గల రూపాయలు ద్విగు సమాసం. నెక్స్ట్ నదీ సవ్వడులు. నది యొక్క సవ్వడి. నది యొక్క సవ్వడులు షష్ఠీ తత్పురుష సమాసం. పాడి పంటలు. పాడియు పంటయు. పాడియు పంటయు ద్వంద్వ సమాసం. చూడండి అమ్మ, ఇక్కడ విశ్వనాథుడు అని ఇచ్చారు. విశ్వనాథుడు, విశ్వమునకు నాథుడు. దేనికి? విశ్వమునకు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసం. విశ్వమునకు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసం. రాష్ట్ర కీర్తి, రాష్ట్రము యొక్క కీర్తి షష్ఠీ తత్పురుష సమాసం. దక్షిణ భాగము, దక్షిణమైనటువంటి భాగము. దక్షిణమైన భాగము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. భారతదేశము, భరతము అను పేరు గల దేశము సంభావన పూర్వపద కర్మధారయం. అంటే నామవాచకమైనటువంటిది కనిపిస్తుంది ఇక్కడ. పేరుకు సంబంధించింది. భరతమను పేరు గల దేశము సంభావన పూర్వపద కర్మధారయం. ఇక్కడ చూస్తే పెద్ద రైతు. పెద్ద రైతు, పెద్ద చిన్న ఇవన్నీ కూడా గుణాలే. పెద్ద అయిన రైతు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చని పొలాలను. పచ్చని పొలాలను అంటే పచ్చని అనేది కూడా విశేషణమే. పచ్చవైన పొలాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్ రంగులను సూచించేవి విశేషణమేనమ్మా. నెక్స్ట్ ఒక్క క్షణము. ఒక్క క్షణం అంటే ఒక్క సంఖ్య గల క్షణం. ఒక్క సంఖ్య గల క్షణం దిగు సమాసం. ఊరి దృశ్యాలు. ఊరి ఎందలి దృశ్యాలు. ఊరిలో ఉన్నటువంటి అంటాం కదా, ఊరి ఎందలి దృశ్యాలు సప్తమి తత్పురుష సమాసం. 60 ఏళ్ళు. 60 సంఖ్య గల ఏళ్ళు ద్విగు సమాసం. 60 ఏళ్ళ మనిషి. చూడండి, 60 ఏళ్ళ మనిషి అంటే 60 సంఖ్య గల మనిషి అని అనగలమా? అనలేం కదా. 60 ఏళ్ళ సంఖ్య గల మనిషి అనకూడదు. 60 ఏళ్ళు అంటే 60 సంఖ్య గల ఏళ్ళు అని విడదీస్తారు. 60 ఏళ్ళ మనిషి 3 పదాలు ఇక్కడ ఉన్నాయి. 3 పదాలు వచ్చినప్పుడు 60 ఏళ్ళ మనిషి 2 పదాలు కలిపియాలి, 1 పదం విడదీయాలి. 60 ఏళ్ళ వాడైన మనిషి. 60 ఏళ్ళ వాడైన మనిషి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి ఇలా ఇచ్చారు చూడండి. రాజ్య అర్ధభాగము అని ఇచ్చారు. రాజ్య అర్ధభాగము. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజ్యములో అర్ధభాగం చూసారా? రాజ్యములో అర్ధభాగము అంటే రాజ్య అర్ధభాగము, అర్ధరాజ్యం అనమాట. అంటే రాజ్యంలో అర్ధభాగాన్ని ఏమంటారు? అర్ధరాజ్యం అంటారు. అలా వచ్చిందనుకోండి, అది ప్రథమ తత్పురుష సమాసం. అర్ధభాగము, సగభాగము ఇలాంటివి ఏమైనా వచ్చాయి అనుకోండి, అవి ప్రథమ తత్పురుష సమాసం అనమాట.
నెక్స్ట్ వన్, సూక్ష్మమును దర్శించువాడు, సూక్ష్మదర్శి, ద్వితీయ తత్పురుష సమాసం అంటారు. సూక్ష్మను దర్శించేవాడు సూక్ష్మదర్శి, ద్వితీయ తత్పురుష సమాసం. మందార మాలిక, మందారములతో మాలిక, మందారమాలిక మందారములతో మాలికతో తృతీయ తత్పురుష సమాసం. బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు చతుర్థి తత్పురుష సమాసం. పాము కాటు, పాము వలన కాటు పంచమీ తత్పురుష సమాసం. పదముల యొక్క ధ్వనులు, పదధ్వనులు అంటే పదముల యొక్క ధ్వనులు షష్ఠీ తత్పురుష సమాసం. బాల్య క్రీడలు, బాల్యము నందు క్రీడలు సప్తమి తత్పురుష సమాసం. ఇలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ విడదీయమని చెప్పారు. పువ్వుల తోట, పువ్వుల యొక్క తోట షష్ఠీ తత్పురుష సమాసం. దారి బత్తెము, దారి యందు బత్తెము, దారి యందు బత్తెము సప్తమి తత్పురుష సమాసం. మందార దామము, మందారములతో దామము, మందారములతో దామము, మందారమాలిక మాదిరి అనమాట. నెక్స్ట్ వన్, బ్రతుకు తెరువు, బ్రతుకు కొరకు తెరువు. జీవిత మార్గం, జీవితం అనేటటువంటి జీవితం మనిడి, జీవితం మనిడి మార్గము లేదా జీవితం యొక్క మార్గం రెండిట్లో అనేది అనేటంటే అదే అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం కదా, దాన్నే రూపక సమాసం అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్, 7 రాజ్యాలు, 7 రాజ్యాలు అని ఉంది. 7 సంఖ్య గల రాజ్యాలు ద్విగు సమాసం. ఆయుధ శక్తి, ఆయుధము యొక్క శక్తి షష్ఠీ తత్పురుష సమాసము. దేశభక్తి, దేశమునందు భక్తి సప్తమి తత్పురుష సమాసం. అక్షర రూపము, అక్షరం యొక్క రూపము షష్ఠీ తత్పురుష సమాసం. అక్షరం యొక్క రూపము షష్ఠీ తత్పురుష సమాసం అన్నమాట. నెక్స్ట్ వన్, నా జన్మదినం, నా యొక్క జన్మదినం, నా జన్మదినం అంటే నా యొక్క జన్మదినం షష్ఠీ తత్పురుష సమాసం. పెదబాల శిక్ష, పెద్దదైన బాల శిక్ష, పెద్దదైన అంటే పెద్దది చిన్నది ఇవన్నీ కూడా విశేషణాలు కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పాత కొత్త కూడా విశేషణాలే కాబట్టి పాతదైన పద్ధతి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 2 అనేది సంఖ్య కాబట్టి 2 సంఖ్య గల గంటలు ద్విగు సమాసము. నెక్స్ట్ వన్, చినుకు స్పర్శ, చినుకు స్పర్శ, చినుకు యొక్క స్పర్శ షష్ఠీ తత్పురుష సమాసం. రేయి పగలు, రేయును పగలుయును ద్వంద్వ సమాసము. అక్షరము, క్షరము కానిది, కాదు లేదు అలా వస్తుందన్నమాట, కానిది అని వస్తుంది. క్షరము కానిది నైతత్పురుష సమాసము. నెక్స్ట్ నల్ల మేఘము, నలుపు తెలుపు ఇవన్నీ ఏంటి విశేషణాలు. నల్లదైన మేఘము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వన్, 2 దిక్కులు, రెండైన దిక్కులు ద్విగు సమాసం. చూడండి, 2 దిక్కులు, రెండైన దిక్కులు ద్విగు సమాసము. అసాధ్యము, సాధ్యము కానిది, అక్షరం వచ్చింది క్షరము కానిది అని వచ్చింది. అసాధ్యము సాధ్యము కానిది, ఆ అనేటటువంటి వస్తుందమ్మా, మ్యాక్సిమం వ్యతిరేక పదం మాదిరి వస్తుందన్నమాట. నైతత్పురుష సమాసం. పని పాటలు, పనియు పాటయు, పనియు పాటయు ఏంటిది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ వన్, సతి యొక్క గుణములు. చూడండి, సతి గుణములు, సతి గుణములు అంటే సతి యొక్క గుణములు షష్ఠీ తత్పురుష సమాసం. సుఖ సాధనములు, సుఖ సాధనములు, సుఖము కొరకు సాధనములు. చూడండి, సుఖ సాధనములు అంటే సుఖము కొరకు సాధనములు అంట. ఇది ద్వంద్వ సమాసం అనుకోవద్దు, సుఖమును సాధనములు అలా విడదీయొద్దు. సుఖము కొరకు సాధనములు చతుర్థి తత్పురుష సమాసం. పక్షి గురువు, పక్షి గురువు అంటే పక్షి అనేది గురువు, పక్షి గురువు అంటే పక్షి అనేది గురువు రూపక సమాసం. శరణాగతుడు, శరణము కొరకు ఆగతుడు, శరణము కొరకు ఆగతుడు, కొరకునికై చతుర్థి తత్పురుష. చూడండి, పక్షి గురువు శరణాగతుడు ఈ 2 చూసుకోండి. పక్షి గురువు అంటే పక్షి అనేది గురువు రూపక సమాసం. శరణాగతుడు అంటే శరణము కొరకు ఆగతుడు చతుర్థి తత్పురుష సమాసం.